వెల్కమ్ టు sakshieducation.com. I am Mahendra Reddy, డైరెక్టర్ ఆఫ్ కనిష్క ఐఏఎస్. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ 3, 2020 సాక్షి, హిందూ, ఈనాడు వంటి దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని మనం చూద్దాం. ఇక్కడ జూపాట్ అని రాశారు. జూపాట్ అనేది ఏంటంటే ఈ యొక్క 2014లో తెలంగాణ ప్రభుత్వం ఈ జూపాట్ అనేదాన్ని ఏర్పాటు చేసింది. జూ పార్క్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. జూ పార్క్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. దాన్ని ఈ యొక్క జూ పార్క్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అన్నది 2014లో ఏర్పాటు చేశారు. దీని కిందికి ఈరోజు తెలంగాణలో ఉన్న అంటే అర్బన్ ఫారెస్ట్రీస్ మొత్తం కూడా జూ పార్క్ కిందికి తీసుకొచ్చామని నిన్న రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. తర్వాత రెండవది రైతు పైసా అన్నది ఉంది. వాస్తవంగా 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది ఏంటంటే ఉచిత విద్యుత్ పథకం పైన. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్ట్రిసిటీ సంస్కరణలో భాగంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ఉచితంగా విద్యుత్తును ఇవ్వడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు సంబంధించిన కరెంటు బిల్లు ఏదైతే ఉందో దాన్ని రైతులు చెల్లించాలి. అంటే ఏ విధంగా? ఆ రైతు అకౌంట్లోకి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను వేస్తే ఆ డబ్బులను తీసుకొని వెళ్ళి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లుకు చెల్లించాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు సింపుల్ లాజిక్ అండి, దీనికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఎల్పిజి ఏదైతే లిక్విడ్ ప్రొఫైల్ గ్యాస్ వంట గ్యాస్ వస్తుందో మనం దానికి 600 700 చెల్లిస్తే మనకు రావాల్సిన రాయితీని మన అకౌంట్లోకి ఎట్లా వేస్తున్నారో ఇది కూడా అంతే. దీనికి పెద్దగా చర్చ, అనవసరమైన మాటలన్నీ కూడా వృధా. సో అటువంటిది యొక్క రైతు పైసా కూడా కట్టనవసరం లేదు అని నిన్న మరియు ఈరోజు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర అధికారులు కూడా చెప్పారు. నో నీడ్ టు బి పే ఎనీ పెన్నీ ఫ్రమ్ పాకెట్ ఆఫ్ ఫార్మర్ ఆర్ పీజెంట్. ఇది రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ అకౌంట్లోకి వేసినాక కట్టాలి. ఒకవేళ ఎవరైనా వ్యవసాయ పేరిట ధనవంతులు కానీ ఇతరులు కానీ మీటర్లను దుర్వినియోగం చేస్తుంటే వారు కూడా బయటపడిపోతారు. అంతే తప్ప ఇక్కడ పెద్దగా ఇబ్బంది అయితే లేదు. వైఎస్ఆర్ 11వ వర్ధంతి 2009 సెప్టెంబర్ 2న. సో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చిత్తూరు పర్యటనకు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఈరోజు తన 11వ వర్ధంతిని ఆంధ్రప్రదేశ్లోని కాకుండా దేశంలోని వైఎస్ఆర్ అభిమానులు వివిధ ప్రాంతాలలో కూడా నిర్వహించుకున్నారు అన్నది అది ఒక వార్తగా నిన్న కనిపించింది. ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించింది ఒక వార్త అండి. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ యొక్క ఉమెన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ వారు ఆరోగ్యానికి సంబంధించిన వాటిపైన ట్వీట్ చేసినా కూడా స్పందిస్తున్నారు. ఈ యొక్క స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దానికి నీతి ఆయోగ్ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, చూస్తున్నారు, గమనిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శిశు సంక్షేమాన్ని అభివృద్ధి కోసం ఏ విధమైన పథకాలు ప్రవేశపెట్టి ఏ విధంగా అమలు పరుస్తున్నారు, దీని ద్వారా ఎన్ని మార్పులు వచ్చారంటే దాదాపు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో మనం ఐసిడిఎస్సీలు అన్నది కనుక మీరు చూస్తే 149 ఐసిడిఎస్సీల యొక్క కార్యక్రమాలను స్వయంగా నీతి ఆయోగ్ కూడా ఒక ఫాలోయర్గా గమనిస్తుంది అన్నది ఒక వార్త. యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని రాశారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది దేనికి సంబంధించింది అన్నది కనుక మీరు చూస్తే వార్త ఈరోజు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని ఉగ్రవాద దేశం లేకపోతే ఉగ్రవాద జాబితా అనే దాంట్లో పెట్టాలని ప్రయత్నం చేస్తే ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్లు 3 భారతదేశంతో పాటు తిరస్కరించడం చేత ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా ఆ యొక్క వాదనను కొట్టివేసింది. వాస్తవంగా పాకిస్తాన్ అందులో ఉంది, కానీ మనల్ని ఇబ్బంది పెట్టడానికి అంతర్జాతీయ సమాజం ముందు ఏదో చేయడానికి చేసి తన యొక్క పరువు తనే తీసుకున్నదని మనం చెప్పుకోవచ్చు. జేకే అఫీషియల్ అని రాశాను. నిన్న కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది అన్నది మనకు తెలిసిందే. నిన్న జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఒక
బిల్లు అంటే కిందిది కూడా ఉంది. ఆల్రెడీ నేను కర్మయోగి అనేది ఒక సపరేట్ వీడియోగా చేశాను, మీరు అది చూశారు. సో అందరికి అవైలబిలిటీలోకి వచ్చింది అది. సో ఇక్కడ ఏంటంటే మరొకటి, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అధికారిక భాషల చట్టం ఒకదాన్ని నిన్న రూపొందించడం జరిగింది. ఎవరు? క్యాబినెట్. దీన్ని ఈ యొక్క సమావేశాలలో పెట్టి ఆమోదింపజేస్తామని చెప్పి కూడా కేంద్ర క్యాబినెట్ తరపున ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ గారు తెలియజేశారు. ఇందులో ఏమున్నాయంటే గతంలో ఆల్రెడీ ఉర్దూ అండ్ ఇంగ్లీష్ అనేటివి ఉన్నాయి అఫీషియల్ లాంగ్వేజెస్గా. ఇప్పుడు దానికి అదనంగా డోంగ్రీ, కాశ్మీరీ, దాంతోపాటుగా హిందీ, ఈ మూడు కూడా అదనపు అధికారిక భాషలు. అంటే మొత్తం ఈనాడు జమ్మూ కాశ్మీర్లో ఉర్దూ, ఇంగ్లీష్, డోంగ్రీ, కాశ్మీరీ మరియు హిందీ, ఈ 5 అఫీషియల్ లాంగ్వేజెస్గా కొనసాగుతాయి అన్నది వార్తగా మనకు కనిపించింది. 19 రాస్తానండి. 2018లో భారతదేశంలో పెరిగిన జనాభా ఎంత అంటే 1,78,00,000. అయితే ఇందులో మొత్తం 2018 డిసెంబర్ 31 నాటికి నమోదైన జననాల వివరాలు కనుక మీరు చూస్తే 2.6 కోట్లు అంటే 2,60,00,000 మంది జన్మించారు. మరణించిన వారు 80,77,000 ఉన్నారు. కాబట్టి ఇది పోను 1 అంటే 1,79,00,000 జనాభా పెరుగుదల అనేది జరిగింది. సో ఖచ్చితమైన జనన మరణాల యొక్క నమోదు చేస్తున్న 13 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి అన్నది ఈరోజు పత్రికలో మనకు కనిపించిన వార్త. పర్యాటక రంగం అసలు 21వ శతాబ్దంలో అత్యధికంగా కొన్ని అవకాశాలను, ఉద్యోగ అవకాశాలను, ఉపాధి అవకాశాలను కల్పించిన రంగంలో పర్యాటక రంగం కూడా ఒకటి అని మనం చెప్పవచ్చు. భారతదేశానికి వచ్చే వరకు 2019 లెక్కలు కనుక మీరు గమనిస్తే 4,20,00,000 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పర్యాటక రంగం అనేది ఉపాధిని కల్పించింది. ఇది దేశం మొత్తం ఉద్యోగాలలో 8.1% సమానమైన ఉద్యోగ అవకాశాలు అని చెప్పారు. అంటే దేశంలో ఉన్న ఒక 100 మంది ఉద్యోగం చేస్తున్న ఎగ్జాంపుల్ అనుకుంటే 8 మంది పర్యాటక రంగమే. ఈ 4 కోట్ల మంది యొక్క రిప్రజెంటేషన్ 8% ఉంది అని చెప్పవచ్చు. 2008లో ప్రయాణాలు పర్యాటక రంగం ద్వారా భారతదేశంలో భారతదేశం యొక్క జీడిపిలో 9.2% పర్యాటక రంగం ద్వారానే వచ్చిందని, 9.2 జీడిపి రిప్రజెంటేషన్ ఉంది, ఏది పర్యాటక రంగం నుంచే వచ్చిందని వరల్డ్ టూరిజం సంబంధించిన కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన, టూర్స్ అండ్ టూరిజం కార్పొరేషన్ వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా మనకు తెలుస్తూ ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా చూస్తే దాదాపు 12 కోట్ల మంది దీనిపైన, ఈ యొక్క పర్యాటక రంగం పైన ఆధారపడి ఉద్యోగాలు చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. మెక్సికన్ జీడిపిలో 15% దీని వాటా కలిగి ఉంది. స్పెయిన్ అయితే 14, ఇటలీ 13, చైనా 11.3, ఇండియా 9.2, యుఎస్ఏ 8.6. ఇట్లా చూసుకుంటూ పోతే పర్యాటక రంగాన్ని ఆ యొక్క దేశ ఆర్థిక అభివృద్ధిలో కానీ, ఉపాధి కల్పనలో కానీ మొదలైన వాటిలో దాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయడానికి వీలు లేనిది అన్నది మనకు ఒకటి కనిపించింది. సో ఇది కర్మయోగి అని చెప్పేసి రాసాం. ఆల్రెడీ మనం దీని మీద ఒక వీడియో చేసాము, దాన్ని మీరు చూడగలిగితే మంచిది. లేదు అనుకున్న వారి కోసం దీన్ని మరొకసారి కూడా బ్రీఫ్గా నేను చెప్తాను. మిషన్ కర్మయోగి సింపుల్గా ఏంటి? ఈ మిషన్ కర్మయోగి నేను కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అంటే, ఆల్రెడీ భారతదేశంలో ఉన్న వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన అన్నిటిని కూడా ఒక అంబ్రెల్లా కిందకి తెద్దామని ప్రీ ఎగ్జామ్ రిక్రూట్మెంట్ రిఫార్మ్ అనేది ఒకటి ఎన్ఆర్ఏ రూపంలో తెచ్చారు, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అని. ఇప్పుడు పోస్ట్ రిక్రూట్మెంట్ రిఫార్మ్, ఉద్యోగిగా మీరు ఎంపికైన తర్వాత ఉద్యోగం చేస్తూ అంటే ట్రైనింగ్, మీకు శిక్షణా కాలంలో ఏ విధమైన లక్షణాలు ఉండాలి అని మొదలైన వాటిని శిక్షణ ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబోతున్నదే ఈ యొక్క మిషన్ కర్మయోగి అని మనం చెప్పుకోవచ్చు. దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు, పిఎంహెచ్ఆర్ కౌన్సిల్ అన్నాం, అంటే ప్రైమ్ మినిస్టర్ హ్యూమన్ రిసోర్స్ కౌన్సిల్. దీంట్లో ఎవరుంటారో భాగస్వాములు కానీ కనుక మీరు చూస్తే అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ముఖ్యమైన కేంద్ర క్యాబినెట్ మంత్రులు మరియు
దేశ విదేశాలలో ఉన్న వివిధ రంగాలకు చెందిన నిపుణులు మొదలైన వాళ్ళందరూ ఉంటారు. దీన్ని కోఆర్డినేట్ చేయడానికి ఎవరు ఉంటారంటే క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కోఆర్డినేషన్ కమిటీ కూడా ఉంటుంది. దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఇది. సో క్లర్క్ నుంచి ఐఏఎస్ అధికారుల వరకు అందరూ కూడా తరచుగా ఈ యొక్క శిక్షణను తీసుకోవాలి, జాతీయ దృక్పథంతో ఉండే విధంగా ఉండాలని మొదలైన అంశాలన్నీ కూడా ఇందులోనే నేను సపరేట్గా వీడియో చేశాను, మీరు దాంట్లో చూడొచ్చు. తర్వాత పార్లమెంట్. సో మన రాజ్యాంగంలో ఉన్న అంశం ప్రకారం అయితే రెండు సమావేశాల మీద 6 నెలల కంటే మించి ఉండరాదు అనే దాంతో ఇది ఒక స్పెషల్ పర్పస్. ఇప్పుడున్న కండిషన్స్లో నిజంగా నిర్వహించడం సభ కష్టమైనప్పటికీ కూడా ఆ యొక్క నిబంధనను ఉల్లంఘించరాదు అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఏం చేసుకుంటున్నాం, సమావేశాల నిర్వహణకు ముందుకొచ్చాం. అయితే ఇక్కడేంటి, సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు వరుసగా 18 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని అనుకున్నారు. ఈ సమావేశాలలో ఒక సమయం ఉదయం పూట రాజ్యసభ, మధ్యాహ్నం పూట లోకసభ అట్లా వేరువేరుగా నిర్వహించాలనే ఆలోచన ఉంది. దాంతోపాటు ఇందులో కొన్ని తొలగించారు, ప్రశ్నోత్తరాల సమయం కానీ, దాంతోపాటుగా ప్రైవేట్ మెంబర్ బిజినెస్ మొదలైనవి కూడా ఈసారి రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ కండిషన్లో జరుగుతుందనేది. సో ఇలా ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడం అనేది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని విపక్ష నేతలందరూ కూడా విమర్శించడం అనేది జరిగింది. యాప్స్ అని చెప్పేసి ఒకటి రాశారు. ఈ యొక్క యాప్స్కి సంబంధించిన సమాచారం ఏమిటి అని అంటే, నిన్న మళ్ళీ అంటే గాల్వాన్ లోయలో జరిగిన దుర్ఘటన తర్వాత భారతదేశం అనేక చైనాకు సంబంధించిన యాప్లను రద్దుపరిచింది అన్నది మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మళ్ళీ నిన్న ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి భారతదేశం చైనాల మధ్య. కాబట్టి పబ్జీతో సహా మళ్ళీ ఒక 118 యాప్లను రద్దుపరచడం జరిగింది. మొట్టమొదటిగా రద్దుపరిచింది ఎన్ని అంటే 59 తర్వాత మరొక విడతగా 47, మళ్ళీ ఇప్పుడు 118. సో చైనాకు సంబంధించిన మొత్తం 224 యాప్లను భారతదేశం నిషేధించి, అందులో పబ్జీ కూడా ఒకటి. టిక్ టాక్ తర్వాత ఎక్కువ మంది వాడుతున్నది మాత్రం మనకు ఉన్నంత వరకు సమాచారం పబ్జీ ఒకటి అన్నది మాత్రం మనకు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ నేను పార్లమెంట్ అనేది చెప్పాను, మరొకసారి రాశాను ఇక్కడ కాకుండా. నవకల్పనలో అన్నది ఒకటి. నవకల్పనలో అన్నది ఏంటి అని అంటే, ఈ యొక్క GII గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్. గ్లోబల్ ఇన్నోవేటివ్ ఇండెక్స్ అనే దాన్ని ఎవరిస్తున్నారంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఇచ్చే ఈ నవకల్పనలు, నూతన ఆవిష్కరణలకు సంబంధించి భారతదేశం తొలిసారిగా టాప్ 50లోకి వచ్చింది. లాస్ట్ ఇయర్తో పోల్చినప్పుడు ఈసారి 6 ర్యాంకులు మెరుగుపరుచుకొని తను 48వ స్థానంలో ఉంది అన్నది మనకు తెలుస్తూ ఉంది. ఇది ఎవరిచ్చారు ఇవన్నదని చూస్తే మనము ఇందాకే చెప్పాను, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్తో పాటుగా ఈ యొక్క కార్నెల్ యూనివర్సిటీ, ఐన్సీడ్ బిజినెస్ స్కూల్ ఉన్నాయి. అయితే ఇందులో మనకు 48వ స్థానం ఉంది అంటే మరి ప్రపంచంలో ఇన్నోవేషన్స్లో తొలి స్థానం ఎవరిది ఉంది అనేది వస్తుంది జనరల్గా. సో తొలి స్థానం మాత్రం ఇన్నోవేషన్లో ఈసారి స్విట్జర్లాండ్, 2వ స్థానం స్వీడన్కు దక్కింది అని మనం చెప్పవచ్చు. నిరుద్యోగ భూతం. సో ముఖ్యంగా నిరుద్యోగ భూతం ఎక్కడ ఏంటి అన్నది కనుక చూస్తే, సాధారణంగానే అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశం లాంటి దాంట్లో నిరుద్యోగ భూతం అనేది చాలా సర్వసాధారణం. కానీ కరోనా వచ్చిన తర్వాత దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. జూలైలో 7.43%, ఆగస్టులో 8.35%. అదేవిధంగా ఈనాడు భారతదేశంలో అర్బన్లో చూస్తే 9.83%, రూరల్లో చూస్తే 7.65%. ఈ విధంగా నిరుద్యోగం అనేది పెరిగిపోయింది అన్నాడు. మరి అత్యధికంగా ఏ రాష్ట్రాలలో నిరుద్యోగం కనిపిస్తుంది కరోనా వల్ల, లాక్డౌన్ వల్ల అంటే హర్యానాలో 33.5% పెరిగింది, త్రిపురలో 27.9%, 3 రాజస్థాన్, 4 గోవాలో అత్యధికంగా నిరుద్యోగం పెరిగిపోయిందని చెప్పవచ్చు. అత్యల్ప విషయానికి వచ్చే వరకు కర్ణాటకలో 0.5 పెరిగింది, ఒడిశాలో తక్కువే ఉంది 2వ స్థానం, తెలంగాణలో 5.8, ఏపీలో 7.0. ఈ విధంగా నిరుద్యోగం అనేది పెరిగింది ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్రాలలో అనేది మనకు తెలిసింది. టైమ్స్ ర్యాంకింగ్. టైమ్స్ అనే ఒక మ్యాగజైన్ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ మ్యాగజైన్స్లో అది కూడా ఒకటి. తను ఈ సంవత్సరం విడుదల చేసిన టాప్ 1500 యూనివర్సిటీస్ ర్యాంక్లో కనుక చూస్తే
భారతదేశం నుంచి 63 విద్యా సంస్థలు ఇందులో వచ్చాయి. ర్యాంకు 301 నుంచి 350 జాబితాలో ప్రతి సంవత్సరం తన ర్యాంకు నిలబెట్టుకుంటున్నట్లుగా ఈసారి కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళకే అది రావడం జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ తర్వాత రెండవది కనుక మనం తీసుకుంటే ఇంద్రప్రస్థ టెక్నాలజీ ఢిల్లీలో ఉన్నది, మూడవది కింగ్స్ జార్జ్ మెడికల్ కాలేజ్ లక్నోలో ఉన్నది వచ్చాయి. మరి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వరకు మాత్రం వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రథమ స్థానం, రాష్ట్రం వారీగా చూస్తే రెండవది ఆంధ్ర విశ్వవిద్యాలయం వచ్చిందని తెలుస్తుంది. మరొకటి ఏంటంటే ఫ్లిప్కార్ట్. ఈ యొక్క ఫ్లిప్కార్ట్కి సంబంధించింది ఏంటి అని అంటే, ఫ్లిప్కార్ట్ అనే దాన్ని ఇంట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిన తర్వాత వాల్మార్ట్ మొదలాగా ఈ యొక్క సంస్థలాగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. సో ఈనాడు ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఇప్పటివరకు ఆన్లైన్లో ఉన్నదాన్ని రిటైల్ రంగంలో కూడా తీసుకురావాలి, హోల్సేల్ మార్కెట్లో కూడా రావాలి, ఆన్లైన్ అని కాకుండా. అందుకని ఈ సంవత్సరం తొలి విడతగా 3 పట్టణాలలో ఈ యొక్క ఫ్లిప్కార్ట్కు సంబంధించిన హోల్సేల్ షాప్స్ను ఓపెన్ చేద్దామని ఢిల్లీ, గుర్గాం, బెంగళూరు, అనంతరం ఇంకొక 22 కూడా వేగంగానే వివిధ పట్టణాలలో అంటే నగరాలలో ఏర్పాటు చేయడానికి ఫ్లిప్కార్ట్ ప్రణాళిక చేసింది అన్నది మనకి ఈరోజు పత్రికల ద్వారా తెలిసింది. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.